కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నస్తుల్లాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తిరేరు. గోదాంలో సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకొని మద్దతు పలికారు. రోడ్లపై పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇదే విషయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా రైతులకైతే యూరియా అందలేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఆందోళన చేస్తున్న రైతులు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు పెద్దపల్లి, జగిత్యాల, మన కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గంలోని నుస్లాపూర్ లో కూడా ఇప్పుడు ధర్నాకు దిగారు. మనతో మాట్లాడుతున్నందుకు రసమయి బాలకృష్ణ కూడా ఉన్నారు. చెప్పండి, యూరియా తగ్గడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ముందస్తు ఆలోచన లేకపోవడంతో పాటుగా రైతుల మీద మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంది మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతులు కేసీఆర్ నమ్ముకున్నారు. రైతులు అంటేనే కేసీఆర్ పేరే చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులను ఈ విధంగా గోసబెట్టాలి, రైతులను అరిగోస చేయాలి. మళ్ళీ ఆత్మహత్యలు లేని తెలంగాణ అయితే 10 సంవత్సరాల్లో మనం సాధించుకున్నామో మళ్ళీ ఆత్మహత్యకు వెళ్ళాలన్నటువంటి ఒక కుట్రతో జరుగుతున్నటువంటి కుట్రగానే మేము భావించుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే నిజంగా నీకు ఉన్నటువంటి 2 సంవత్సరాలు 20 నెలలు అవుతుందండి. ఇలా రేవంత్ రెడ్డి గారికి నేను రైతు బిడ్డనని చెప్తా ఉంటాను. నీకు తెలియదా? వానకాలంలో ఖచ్చితంగా వరి మాత్రమే సాగు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. మరి ఎంత యూరియా అవసరం ఉంటుందనో ముందస్తుగా నువ్వు తీసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. నీకు అవగాహన లేక కనీసం నువ్వు అడిగిన పరిస్థితి కూడా లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇలా మాకు ముందస్తుగా మాకు ఎలాంటి అప్పీలే చేయలేదు. వాళ్ళకి ఎంత యూరియా అవసరం ఉంటుందో కూడా మాకు చెప్పలేదు. దానికి మేము కారణం ఎట్లయితే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా అవసరం ఉన్న వాళ్ళు ఇలా కర్ణాటక, మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ పరిస్థితి లేదే. ఇలా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి మొన్ననే ప్రభుత్వం కూడా తీసుకెళ్ళండి అని చెప్తా ఉన్నది. మాకు స్టాక్ ఎక్కువగా ఉన్నది, మీరు తీసుకుపోమని చెప్పే విధంగా వాళ్ళ దగ్గర స్టాక్ ఎట్లా ఉన్నది. మరి మేము ఇంత గొప్ప మాది విజన్ 420, R20, E20 అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఎందుకు లేదు? ఇలా మీరు ఏ పల్లెలన్నా రైతు నిద్రపోతా ఉన్నాడా? పొద్దున్న దాకా భార్య లైన్ కడతా ఉంటే రాత్రి వచ్చి భర్త లైన్ కడతా ఉన్నారు. కనీసం యూరిన్ పోయాలంటే చెప్పులు ఆడబెట్టి చెప్పులు ఇడిచిపెట్టి పోతా ఉన్నారండి. బయటకు పోతే వాళ్ళని చెప్పులు వేసుకొని పోతా ఉంటారు, కానీ చెప్పులు ఇడిచిపెట్టి ఇలా నడిచిపోతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఇలా ఎక్కడ కూడా లేదు. మొదటి నుంచి కూడా రైతులకు ఇలా కాళేశ్వరం నీళ్ళ పేరు మీద కూడా అట్లే చెప్పి కేసీఆర్ అది కూలేశ్వరం అని చెప్పినాడు. ఇలా రైతులందరూ డిమాండ్ చేసి మళ్ళీ మా పార్టీ తరఫున మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా మంత్రులందరూ వెళ్ళి కన్నెపల్లి ఇవన్నీ సందర్శించి అరే పిచ్చోడా ఇవన్నీ నీళ్ల పాలు సముద్రం పాలు అవుతా ఉన్నది, నువ్వు మోటార్ లాంచ్ చేస్తావా, మేము చేస్తామా అంటే భయపడి ఇలా మోటార్ లాంచ్ చేస్తే ఇలా మిడ్ మానేర్కి వస్తూ ఉన్నది, అంతగిరికి వస్తూ ఉన్నది, ఎల్ఎండి నీళ్ళు వస్తూ ఉన్నది. అంటే మొద్దు నిద్ర ముళ్ళు కట్టేతోని ముడ్ల మీద పొడిస్తే తప్ప ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇలా ఈ గవర్నమెంట్ మనకు కనబడతా ఉన్నది. ఇలా జిల్లాలలో ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు, ఆ మంత్రులు అట్లే ఉన్నారు. ఇక జిల్లాలలో అయితే ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అయితే చెప్పని అలివేలేదు. ఆఖరికి యూరియా బస్తాలు కూడా ఇలా 260 రూపాయల యూరియా బస్తాను ఇలా బ్లాకులలో వాళ్ళ అనుచరులు 400కు 500కు అమ్ముకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పిన వాళ్ళకే దొరుకుతున్నాయట. నిజమైనటువంటి రైతు వచ్చి లైన్ కట్టే వరకల్లా పాపం బస్తాలు కూడా దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇలా సింగిల్ విండో చైర్మన్ అని కనీసం ఈ పాలన సీజన్లో ముగిసిపోయినప్పటికీ ఈ యూరియా బస్తాల కాడ, సహకార సంఘాల కాడ రైతులకు మేలు చేసే పాలకులు వాళ్ళని కూడా తీసుకొని పోయి ఇలా కండువాలు కప్పించుకొని లోపల దాచిపెట్టుకున్నారు తప్ప ఇలా సొసైటీలో వాళ్ళని నిలబెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. ముఖ్యంగా ఇలా నియోజకవర్గంలో ఇలా కరీంనగర్ జిల్లాలో మరి ఈ నియోజకవర్గంలో ఎందుకింత రైతుల మీద కక్ష కట్టిన నాకు అర్థమైతే లేదు. రైతులను తాగుబోతులు అంటాడు, రైతులు తిరుగుబోతులు అంటాడు, ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటాడు, ఇక్కడ కొరతనే లేదంటాడు. కొరత లేదా? ఒక్కసారి వచ్చి చూడు. ఇలా ఏ సొసైటీ ముంగడికి వస్తావు, నువ్వు వచ్చి నిలబడు 3 గంటలకు అన్న చెప్తా ఉన్నాడు. 3 గంటలకు వచ్చి పాపం లైన్ కడతా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఇయ్యకపోగా రైతులను బదనాం చేసి రైతులను తాగుబోతులు అని చెప్పేసి తిడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ నియోజకవర్గంలో కనబడతా ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నువ్వేమి ఇయ్యవు, రైతులకు ఏం చేయవు. యూరియా అనేది నువ్వేం పుణ్యానికి పంచిపెడతలేవు, మాకు మీ పుణ్యానికి మాకు ఇస్తలేవు. బరాబరి పైసలు పెట్టి రైతులు బరాబరి డీడీలు కట్టి పైసలు కట్టి తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి రైతులకు అవసరం ఉన్నటువంటి ప్రతి యూరియా అందించే వరకు కూడా మా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. ఇది శాంపిల్ మాత్రమే. ఇలా మీరు చూసిరు నుస్లాపూర్లో ఎంత పెద్ద ఎత్తున రైతులు 8,000 మంది కదిలొచ్చారో మీరు అందరూ చూస్తున్నారు. రానున్న కాలంలో ఈ వారం రోజుల లోపల రైతుకు యూరియా నాకు రాలేదన్నటువంటి మాట వినబడకుండా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఇయ్యలేని పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము సొసైటీలో ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం, రహదారులను కూడా దిగ్బంధం
పోరాటం చేస్తాం. ఏదైతే కావాలనే ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పుకొస్తుంది, మీరేమంటారు? మీరే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక జర్నలిస్టు, దయచేసి మీరే చూస్తున్నారు కదా సొసైటీ దగ్గర పొద్దుగాలొచ్చి. ఇది మేమేం చెప్పేది మీ కళ్ళలో కనబడుతుంది కదా. మేమేం రాజకీయం చేసుకునే అవసరం ఉంటే బరాబరి మా రాజకీయంగా కొట్లాడతాం. కానీ రైతులను అడ్డం పెట్టుకొని చేయాల్సిన కర్మ మాకు. రైతులు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరు రండి సార్, మా బాధలు చూడండి సార్, మీరు ఉన్నప్పటికీ పరిస్థితి ఎన్నడన్నా ఉండేనా సార్, దయచేసి మీరు రండి అని చెప్పేసి ఇలా రైతులు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరైనా అధికార పక్షం దగ్గర పోతారు కానీ ఇలా ప్రతిపక్షం దగ్గర పోయి మొరబెట్టుకుంటున్నారు. మరి ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ఇంకా సిగ్గు లేక ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి మాట చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా నీకు. రా చూసుకుందా ఏ సొసైటీల దగ్గర పోయి నిలబడతావు, ఏ రైతు దగ్గరకు పోయి ఇలా నువ్వు మాట్లాడే పరిస్థితి ఉన్నావా, ఏ గ్రామంలో వెళ్ళి నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నావా, లేవు. కాబట్టి ఇలా పిచ్చాగుంట్లో ఒక జీవో తీసుకొచ్చి దానిలో మీరు ఇలా చేరుతారా లేకుంటే మీరు తీసేయమంటారా అని చెప్పేసి 4-5 సొసైటీ చైర్మన్లను మన అందరి కండువాలు మేము ముఖ్యమంత్రి దగ్గరకు పోతా అంటే ఏమైనా యూరియా కోసం తీసుకుపోతుండేమో అనుకున్నాం. ఆడ కండువాలు కప్పుకొని తీసుకొని వచ్చి ఇంట్లో వండబెట్టిరు. ఎందుకంటే వాళ్ళ ఇతరులకు వచ్చేయలేదు, చేసేయలేదు. నీ ఆలోచన గది ఉన్నది, ఇంకా రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? ఆలోచన చేసుకోవాలి నువ్వే. మొత్తంగా మీ డిమాండ్ ఏమంటారు? మేము ఖచ్చితంగా యూరియా ప్రతి రైతుకు సరిపోయే యూరియా వరకు అందించే వరకు మా పోరాటం చేస్తాం, అందించాలని కోరుకుంటా ఉన్నాం మేము. ఇది బాలకృష్ణ చెప్పుకొచ్చేది అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సప్లై చేసినాం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులకైతే సరైన సమయంలో యూరియా అందిస్తలేరు. ఖచ్చితంగా యూరియా అందించాలి. ఈ 2 రోజులలో వీళ్ళు రైతులకు అందుబాటులో తీసుకురావాలి, లేకపోతే పెద్ద డిమాండ్ చేస్తూ ధర్నాలు అయితే దిగుతామని చెప్పి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, నుస్లాపూర్ నుంచి.